హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. రుచిలో చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోదు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. అన్నం, చపాతి, బిర్యానీలోకి దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దీనిలోకి 2 గ్లాసులు నీళ్ళను పోసుకోవాలి. ఫ్లేమ్ను హైలో పెట్టుకొని నీళ్ళనిలా రోలింగ్ బాయిలింగ్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా 1 కప్పు మిల్ మేకర్ను వేసుకోవాలి. మిల్ మేకర్ మెత్తబడేంత వరకు ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా మిల్ మేకర్ మెత్తబడిన తర్వాత వీటిని ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ స్ట్రైనర్ని ఇలా ఒక గిన్నె పైన పెట్టుకొని మిల్ మేకర్ మరి ఎక్కువగా కుక్ అవ్వకుండా వీటిపైన ఇలా చన్నీళ్ళతో మళ్ళీ పైనుంచి ఇలా పోసుకోవడం వల్ల ఎక్కువగా బాయిల్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక పప్పు గుత్తితో కానీ లేదంటే ఒక గరిటెతో కానీ వీటిపైన ఇలా స్క్వీజ్ చేసుకుంటే వీటిలోని ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా పక్కకు పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూను గసగసాలను, 1 టీ స్పూను ధనియాలను, 1/2 టీ స్పూను జీలకర్రను, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలను, 3-4 లవంగాలను, 2 యాలకులను వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వాటినైనా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం దీనిలోకి ఇలా ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు అయితే ఒక 2-3 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ను కూడా వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాగా 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలను, అలాగే 2 యాలకులను, 3-4 లవంగాలను, 1/2 టీ స్పూన్ షాజీరాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును, ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ స్పైసెస్ అడుగంటకుండా ఇలా 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ను ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా వేసుకొని ఈ పేస్ట్ను చక్కగా 1 or 2 మినిట్స్ పాటు ఇలా గరిటెతో ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కలుపుకోవాలి. మసాలా పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా పైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఈ మసాలా పేస్ట్ మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని అంటే సోయా చంక్స్ అంటాం కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన పుదీనా ఆకులను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా 1 కప్పు వాటర్ను వేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని కొంచెం వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి చక్కగా పైన ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి స్టవ్ ఆపేసి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, చపాతి, బిర్యానీ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ అండి. చికెన్, మటన్ కంటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా రుచిలో ఇలా నాన్ వెజ్తో పోటీ పడే ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.